దారుణాతి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఎంతలా అంటే ఏకంగా తలనే తెంచి పడేసే విధంగా. భారత సందడికి సంబంధించినటువంటి నాగమల్లయ్య, చంద్రమౌళి నాగమల్లయ్య సంబంధించినటువంటి ఆయన తలని తెంచేశాడు ఒక అమెరికన్. సో అసలు విషయాలకు వెళ్తే అక్కడ నాగమల్లయ్య ఒక హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. సో హోటల్ నిర్వహించేటువంటి నాగమల్లయ్య తన దగ్గర పనిచేసే సిబ్బందికి ఓ రోజు తెల్లవారుజామున వాషింగ్ మిషన్ పాడైపోయింది, మీరు రూమ్ క్లీన్ చేస్తున్నారు కదా, ఆ బట్టలు అందులో వేయకండి, వాషింగ్ మిషన్ చెడిపోయిందని చెప్పి ఒక మహిళకి చెప్పి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి కోబోజ్ మార్టిన్స్ అనేటువంటి ఆ వ్యక్తికి సమాచారం చెప్పు అని చెప్పి ఒక మహిళ సహ ఉద్యోగిని ఆ వ్యక్తి దగ్గర పంపించాడు. హోటల్ ఓనర్ ఏమో భారత్ సందడికి సంబంధించినటువంటి నాగమల్లయ్య, కానీ అక్కడ పని చేసే వ్యక్తికి ఇంకో సహ ఉద్యోగితో ఈ సమాచారం చేరవేయమ్మా అని చెప్పి ఆ మహిళతోని పంపించాడట. దీంతో హట్ అయినటువంటి ఆ నిందితుడు కోబోజ్ మార్టిన్స్, మరి ఏం హట్ అయ్యాడో వాడు కొరిగింది ఏంటో తెలియదు, కానీ వెంటనే ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చి ఒక మహిళ అక్కడ సర్దేటువంటి సమయంలో తన చేతిలో కొడవలు ఉందట, కొడవలు పట్టుకొని ఇక నాగమల్లయ్యని వెంబడించడం మొదలుపెట్టాడు. వెంటనే నాగమల్లయ్య ఆ హోటల్ అటువంటి ఒక కార్యాలయంలో తన భార్య మరియు కుమారుడు ఇద్దరు అక్కడే హోటల్లో ఉంటారట. ఆ క్యాబిన్లోకి ఆ కార్యాలయంలోకి పరుగులు పెట్టాడు. అక్కడికి వెళ్ళినా వదిలిపెట్టకుండా నాగమల్లయ్యని వెంబడించి తన భార్య అండ్ కుమారుడు ఇద్దరు ఉండగానే వారి కళ్ళ ఎదుటే నాగమల్లయ్యని చాలా దారుణాతి దారుణంగా హత్య చేశాడు. తల నరికేశాడు, తలని ఆ బాడీలో నుంచి వేరు చేశాడు. ఫుట్బాల్ ఆడినట్టుగా ఆ తలని పట్టుకొని సెల్లార్లోకి వచ్చి కార్ పార్కింగ్ ప్లేస్లో ఆ తలని మొత్తం కూడా ఫుట్బాల్ ఆడినట్టుగా కాళ్ళతో తన్నాడట. అలా మళ్ళీ ఓ సంచిలో వేసుకొని నియర్ బై అయినటువంటి ఒక డస్ట్బిన్ స్పాట్ దగ్గరికి వచ్చి ఆ డస్ట్బిన్లో పడేస్తారట. అక్కడ మీరు విజువల్లో చూస్తూ ఉన్నారు. సో విజువల్లో ఇదే ఆ హోటల్. సో ఆ హోటల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడికి కొంతమంది రెస్క్యూ సిబ్బంది కూడా వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ ఈ డస్ట్బిన్లోనే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ డస్ట్బిన్లోనే నాగమల్లయ్య తలని పడేశాడు. అయితే ఇప్పటికే వాడో సైకోగాడు, కోబోజ్ మార్టిన్స్ అనేటువంటి ఒక వ్యక్తి సైకోగాడు. గతంలో కూడా వాడిపై పలు కేసులున్నాయి, పలువురిపై దాడి చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా భారత సంతతికి చెందినటువంటి చంద్రమౌళి నాగమల్లయ్యను చాలా దారుణాతి దారుణంగా 50 ఏళ్ల వయస్కుడిని కనీసం ఓనర్ అయినటువంటి మర్యాద గౌరవం లేకుండా చాలా దారుణంగా ఈ సైకోగాడు హతమార్చాడు. సో ప్రస్తుతానికి డల్లాస్లో జరిగింది ఈ ఘటన. డల్లాస్లో ఒక హోటల్ నిర్వహిస్తున్నాడు చంద్రమౌళి నాగమల్లయ్య. తన భార్య పిల్లలు అక్కడే ఉంటున్నారు. సో అక్కడ ఒక కార్యాలయం కూడా ఉంది. ఉదయం తెల్లవారుజామున ఆ హోటల్కి వచ్చిన తర్వాత రూమ్ క్లీనింగ్ జరుగుతూ ఉంటే ఒక అమ్మాయికి చెప్పి వాడికి రకంగా చెప్పమని చెప్పాడంట. అక్కడ వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది కాబట్టి, ఆ వాషింగ్ మిషన్ డ్యామేజ్ ఉంది, రిపేర్లో ఉంది కాబట్టి దాంట్లో బట్టలు వేయకని చెప్పండి, అది వాడకని చెప్పండి అని చెప్పి సహ ఉద్యోగికి ఇక్కడ మార్టిన్స్కి సమాచారం అని చెప్పిన నేపథ్యంలో ఈగో హట్ అయిందట. అప్పటికే సైకోగాడు కొంత సైకో వేషాలు వేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, అక్కడ బ్లర్లో మీకు కనిపిస్తున్నటువంటి అక్కడ ఆ స్పాట్లో బ్లర్లో కనిపిస్తోంది ఆ నాగమల్లయ్య మృతదేహం. సో చేత్తో ఎలా తీస్తున్నాడు చూడండి. కొంతమంది అక్కడ కాపాడడం కోసం సిబ్బంది కూడా వచ్చారు, కానీ తంతూ ఉన్నాడు. సో ఫస్ట్ తన్నగానే ఆ తల అక్కడికి వచ్చింది. తల అక్కడ రాగానే చుట్టూ సిబ్బంది ఉన్నారు, కానీ ఎవరు కూడా కాపాడలేకపోయారు. సో తలని మళ్ళీ చేత్తో తీస్తూ ఆ పక్కన డస్ట్బిన్లో వేశాడట. ఆ తలని అలా చేతిలో తీస్తూ డస్ట్బిన్లో వేశాడట. చుట్టూ పోలీసులు ఉన్నారు, అక్కడ కొంతమంది చూస్తూ ఉన్నారు, కానీ ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు. బికాస్ వాడో సైకోగాడు. ఓనర్ తలని తెంచేశాడు, తలని వేరు చేసి కాల్తో ఫుట్బాల్లా తన్నుతూ ఉన్నాడంటేనే వాడి ప్రవర్తన ఏంటో అర్థం చేసుకోవాలి. సో వాడి దగ్గరికి అడ్డుగా వెళ్తే మనపై కూడా దాడి చేస్తారని చెప్పి భయపడిపోయి వారంతా వెళ్ళడం లేదు. సో తలని మళ్ళీ చేత్తో తీసుకొని పక్కన డస్ట్బిన్లో వేశారట. సో నిజంగా చాలా దారుణం అని చెప్పాలి. ఈ ఘటన జరిగింది 10వ తేదీ, అంటే అక్కడ నిన్న జరిగిందని చెప్పాలి. నిన్న అక్కడ ఘటన చోటు చేసుకుంది. సో చంద్రమౌళి అనేటువంటి ఆ వ్యక్తిని తల తెంచేసి ఆ తలను ఫుట్బాల్లా తంతు రోడ్డుపైకి తీసుకొచ్చి ఆ తర్వాత డస్ట్బిన్లో పడేశాడు. చాలా దారుణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రస్తుతానికి ఈ అంశం అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఒక సైకో చేతిలో 50 ఏళ్ల వయసున్నటువంటి ఆ వ్యక్తి చాలా దారుణంగా హత్యకు గురయ్యాడు. తన భార్య పిల్లల కళ్ళ ఎదుటే ఆ దుర్మార్గుడు, ఆ సైకోగాడు తలని తెంచేశాడని చెప్పి మనకు తెలుస్తోంది. సో ఏదేమైనా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆ భార్య పిల్లలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు, కుమారుడు అండ్ భార్య, కానీ ఏమాత్రం కూడా
ఏమాత్రం కూడా అడ్డుకోలేకపోయారు. వారిని కూడా కొట్టి తన్ని వారు కూడా పక్కన పడేసినట్టు తెలుస్తోంది. సో వాడు ఒక సైకోగాడిగా తెలుస్తోంది. గతంలో కూడా వారిపైన పలువురు కేసులు ఉన్నాయి. సో గతంలో కూడా 1-2 సార్లు అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఇటీవల కాలంలోనే బయటికి వచ్చాడు. అంతలో ఒక ఉద్యోగం దొరికింది అని చెప్పి ఉద్యోగం చేస్తూనే మళ్ళీ ఇంకొక నిర్వాకానికి పాల్పడ్డాడు. సో ప్రస్తుతం ఈ ఘటన కొంత చర్చనీయాంశంగా మారింది, ఆందోళన గురి చేస్తోంది. పోలీసులు తెలిపినటువంటి ఆ వివరాల ప్రకారంగా కోబోజ్ మార్టిన్స్ అనేటువంటి ఈ దుర్మార్గుడు చాలా దారుణాతి దారుణంగా తన ఓనర్ని హతమార్చి ఈ దుర్మార్గానికి పాల్పడ్డట్టుగా మనకు తెలుస్తోంది. ఉదయం తెల్లవారుజామున 8:30 సమయంలో 10వ తారీఖు సెప్టెంబర్ 10 అంటే బహుశా నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఏదేమైనా అక్కడ కొంత ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది అండ్ కలవరపాటుకు గురి చేస్తోంది. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్ అండ్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకుని నాటి మిమ్మల్ని హెచ్చరిస్తోంది. సో మీరు చూస్తున్న విజువల్స్లో ముందుగా ఫుట్బాల్ లాగా తలని తన్నుతూ అలా రోడ్డుపైకి తీసుకొచ్చి చేతపట్టి డస్ట్బిన్లో వేశాడు. సో కేవలం కారణం వల్ల ఒకే ఒక కారణం, అక్కడ వాషింగ్ మిషన్ రిపేర్లో ఉంది, మీరు ఆ వస్తువులని వాషింగ్ మిషన్లో వేయొద్దు అని చెప్పడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, సో నాగమల్లయ్య మరణానికి గల ప్రధాన కారణం కేవలం ఆ వాషింగ్ మిషన్ని ఉపయోగించొద్దు అన్నందుకే ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డారా? అమెరికాలో ఘోరం చోటు చేసుకుంది. ఇండియన్ వ్యక్తిని అతి దారుణంగా ఒక సైకో హత్య చేయడమే కాకుండా పుర్రని అంటే ఏదైతే హెడ్ ఉందో అది పూర్తిగా హత్య చేసినాక ఆ హెడ్ ఆఫ్ ఫుట్బాల్ అన్న పరిస్థితి. చంద్రమౌళి నాగమల్లయ్య అని కూడా కర్ణాటకలో ఉంటాడు. అతను ప్రాపర్ ప్రస్తుతం డెల్లాస్ లో పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక హోటల్లో పనిచేస్తూ ఇద్దరు వర్కర్స్ మధ్య గొడవ కాస్త ఎప్పుడు కూడా రైవలీ ఉంటది వాళ్ళకి. ట్రిగర్ అయ్యి మరి ఏదైతే ఆ వ్యక్తి చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో జార్డన్, అతను కూడా ఒకవైపు హత్య చేసిన తర్వాత వాషింగ్ మెషిన్ గొడవ కారణంగానే వీళ్ళకి గొడవ అయింది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మౌలి అనే వ్యక్తి నాగమల్లయ్య కర్ణాటక నుంచి వచ్చారు. బాబ్ అని కూడా పిలుస్తుంటారు. 50 సంవత్సరాలు. వాళ్ళ కుటుంబంతో కూడా డెల్లాస్ లో నివసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 18 ఏళ్ల కుర్రాడు ఎవరైతే వాళ్ళ కొడుకు ఉన్నారో వాళ్ళ కొడుకు భార్య కూడా పక్కనే ఉంది. ఈ గొడవ జరిగేటప్పుడు కూడా వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలి, అది సరిగ్గా పని చేయట్లేదు, అది ఇది అంటూ కూడా ఒక మాట పెరగడము. పక్కన వాళ్ళకి నువ్వు అతనికి కన్వే చేయి, నేను అతని మొహం చూడాలనుకోవట్లేదు అంటూ కూడా ఇలా చెప్పడం. నువ్వు నాకెందుకు చెప్పట్లేదు, నా గురించి ఎందుకు పక్కన వాళ్ళకి చెప్తున్నావు అంటూ కూడా ఆ గొడవ కాస్త పెద్దగా అవ్వడము. కుటుంబ సభ్యుల ముందే అతి దారుణంగా హత్య చేయడము. ఎవరైతే హత్య చేస్తున్న మార్జిన్ అని ఉన్నాడో అతను కూడా ఆ హోటల్లో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాడు. అతనికి 37 years అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తరచు వీళ్ళు గొడవ పడే వాళ్ళు ఎంప్లాయీస్ ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా ఒకరినొకరు అడ్రస్ చేసుకోకపోవడం వల్ల డైరెక్ట్ గా నువ్వు వాళ్ళకి నా గురించి ఎందుకు చెప్తున్నావు అంటూ కూడా ఈ 30 ఏళ్ల కుర్రాడు కూడా అదే గొడవకి రావడం, అది కాస్త గొడవ పెద్దగా అవ్వడం. దాని తర్వాత అతి దారుణంగా మొండం బాడీ వేరు చేయడం జరిగేది. ఈ క్రమంలోనే ఏదైతే ఆ హెడ్ ఉందో ఆ హెడ్ తో కూడా ఫుట్బాల్ ఆడుతూ దాని తర్వాత సెల్లార్ లో డస్ట్బిన్ లో కూడా డంప్ చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ డెల్లాస్ లో ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి, భయభ్రాంతులకు గురయ్యారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. కిక్ ఆడుతూ అంటే ఏదైతే ఫుట్బాల్ ఆడుతూ కిక్కింగ్ చేస్తూ అదే అక్కడ ఉన్న చెత్తబుట్ట ఏదైతే ఉందో దాంట్లో డంప్ చేశాడని తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ముందే 18 ఏళ్ల కుర్రాడు వాళ్ళ కొడుకు ముందే అతి దారుణంగా తండ్రిని కిరాతకంగా చంపిన దుండగుడు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషా. అమెరికాలో ఘోరం జరిగింది. భారత సంతతికి సంబంధించిన వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. ఒక మోటల్ నిర్వహిస్తున్నాడు అక్కడ. ఆయన హోటల్ నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యక్తి పైన సో ఇక్కడ మార్టిన్స్ అనేటువంటి ఈ అమెరికన్ సిటిజన్ చాలా దారుణంగా కొడవలితో తలని వేరు చేశాడు. ఏకంగా బాడీలో నుంచి తలను వేరు చేసే సంఘటన చోటు చేసుకుంది. కింద కనబడుతున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్య. సో చంద్రమౌళి నాగమల్లయ్యని ఇప్పుడు ఆయన తలని తెంచేసి ఫుట్బాల్లా దాన్ని తంతు రోడ్డుపైకి తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయడం కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతం ఏదేమైనా కూడా సహా ఉద్యోగికి చెప్పి నాకు చెప్పమంటావా, నా గురించి వాళ్ళకు చెప్తావా, నాతో డైరెక్ట్గా చెప్పలేవా అని చెప్పి ఒక సైకోలాగా వ్యవహరిస్తూ కోబోజ్ మార్టిన్స్ అనేటువంటి ఈ దుర్మార్గుడు తల తీసేశాడు.
భార్య కన్న కొడుకు కళ్ళెదుటే ఆ వ్యక్తి యొక్క తలని తెంచేస్తూ ఉంటే, వ్యక్తి తలను తీసి దాని చేత పట్టుకొని ఫుట్బాల్లో తంతూ వెళ్తూ ఉంటే ఆ భార్య అండ్ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉండాలని చేసుకోండి. పలుమార్లు వద్దని చెప్పి వారించారు, కొట్టారు, పక్కకు నెట్టేశారు. మా నాన్న ఏం చేయకని చెప్పి ఆ బాబు నెట్టాడు, మా భర్తను ఏం చేయకని చెప్పి భార్య నెట్టేసింది. కానీ వారి మాట వినకుండా వారిని సైతం కొట్టి కాళ్ళ కింద నలిపేసి నాగమల్లేని చాలా దారుణాతి దారుణంగా హత్య చేశాడట. సో గతంలో కూడా వీడిపై కేసులున్నాయి, పలువురు సార్లు అరెస్ట్ అయ్యాడట. సో అయినా కూడా మళ్ళీ బయటికి వచ్చి ఈ ఉద్యోగంలో చేస్తూ ఆ హోటల్ యజమాని పైనే ఈ రకంగా చాలా దారుణాతి దారుణంగా యత్నించడము, హతమార్చడము కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రజెంట్ ఈ ఘటనతో యుఎస్ ఈజ్ నాట్ సేఫ్ అని అర్థమవుతోంది మళ్ళీ. సో అక్కడికి ఎవరైనా వెళ్ళి బతకాలనుకునేవారు కానివ్వండి, ఇటువంటి అంశాల నేపథ్యంలో సైకోగాళ్ళు రోడ్లపై డైరెక్ట్గా గన్స్ ఫైర్ చేయడాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. సో ఇక్కడ నాగమల్లయ్య చంద్రమౌళి అనేటువంటి వ్యక్తి అక్కడ అమెరికాలో ఉంటూ డల్లాస్లో ఒక హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన చేసిందల్లా ఒకటే, వాషింగ్ మిషన్ రిపేర్లో ఉంది, ఆ వినియోగించకండి అని చెప్పి ఒక అమ్మాయిని ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయమంటే అందులో భాగంగానే ఒక అమ్మాయి వెళ్ళిపోయి ఇక్కడ ఈ నిందితుడికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. అయితే నాకు డైరెక్ట్గా చెప్పకుండా వేరే వాళ్ళతో నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయిస్తావా అని చెప్పి వాడు ఏం చేస్తాడో అప్పటికే సైకోగాడు. సో దీంతో ఆ ఆగ్రహంతో బయటికి వచ్చి వెంటనే ఒక కొడవలి చేత పట్టుకొని నాగమల్లని వెంబడించి ఆయన ఒక కార్యాలయానికి వెళ్ళిపోయి దాక్కుందామని ప్రయత్నం చేసినా కూడా దాని లోపలికి ఎంట్రీ ఇచ్చి తన భార్య కొడుకు ముందే నాగమల్లయ్యను చాలా దారుణంగా చంద్రమౌళి నాగమల్లయ్యను హత్య చేసి తన తలను తెంచేసి ఆ తలతో ఫుట్బాల్ ఆడాడు. సో ప్రస్తుతానికి వాడిని అరెస్ట్ చేశారు పోలీసులు, జైలుకి సైతం తరలించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మరి ఈ ఘటన పైన ఇంకా ఎటువంటి అప్డేట్స్ అంతా తెలియాలి. సో మీ అభిప్రాయం ఏంటి ఈ ఘటన పైన కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చంద్రమౌళి నాగమల్లయ్యని రోడ్డుపై తన తలని ఇలా తంతు ఫుట్బాల్, ఆయన ఒక యజమాని అయి ఉండి ఆయన ఆ రకంగా ఎవరితో చెప్తేనేమి ఏం జరిగితేనేమి, కానీ విదేశాల్లో చస్తూ బతకడం కంటే భారత్లోనే ఉండడం బెటరా అని చెప్పి ఒక పోల్ కండక్ట్ చేశాము మీకోసం మేము. చాలామంది ఇబ్బంది పడుతున్నారు విదేశాలకు వెళ్ళిపోయి, అటు దుబాయ్ లాంటి వెళ్ళేటువంటి వారు కానివ్వండి, పని కోసం వెళ్ళేవారు కానివ్వండి, ఏదో ఒక ఉపాధి, చదువు, రకరకాల ప్రయత్నాలతో అటు వెళ్ళేవారు. సో విదేశాలకు వెళ్ళి చస్తూ బతకడం కంటే కూడా భారతదేశంలో ఉండడమే బెటర్ అని మీరు భావిస్తున్నారా? మీ పోల్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. డిసెంబర్ పోల్లో పార్టిసిపేట్ చేయండి. 90% మంది బెటర్ అని సమాధానం చెప్తున్నారు. సో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. Some disturbing visuals, your discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది.